రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అనేది పాలిటిక్స్ మీద పెడుతున్న దృష్టి పరిపాలన మీద పెట్టట్లేదని 100% వాస్తవంగా చెప్పాల్సిందే. కేటీఆర్ ఈ విషయంలో అన్నమాట ఒకంత కరెక్ట్. ఎందుకంటే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ పరిపాలన యొక్క సౌరభాలు ఇంతవరకు వెల్లివిరియలేదు. పరిపాలన తాలూకు ఫలితాలు ఇంతవరకు బయటికి రాలేదు. ఇప్పటికీ చాలామంది వ్యవహారంలో ఇది జరుగుతోంది అంటున్నారు, వింటున్నాం కూడా. ఇది అసమర్థ ప్రభుత్వం అని చెప్పి కేటీఆర్ అనడంలో అర్థమైందంటే పరిశ్రమలు రాకడా, ఆ తర్వాత కరెంటు కట్లు లోపము, ఇంకా ఈ రైతు బంధు రివర్స్ గేర్లో వెళ్ళే వ్యవహారంతో తలనొప్పి, ఇలాంటివి ఎన్నో న్యూసెన్స్లు. ఆ తర్వాత పెట్టుబడుల యొక్క ఆకర్షణ లేకపోవడం, రియల్ ఎస్టేట్ భూము సరిగ్గా ఉండకపోవడం, మనీ ఫ్లోటింగ్ లేకపోవడం, వీటన్నిటి మీద ఆయన దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇవి ఎప్పటికీ కానీ తెలుసుకోవాల్సిందే. ఊరికే రాజకీయాలు చేసుకుంటా వాళ్ళది వీళ్ళది వాళ్ళది చేసుకుంటే ప్రభుత్వం